హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అను కూడా ఎంత సంతోషంగా టచ్ చేస్తుందో. ఇవన్నీ మా బొప్పాయి కాయలు ఇప్పుడే రైపనింగ్ స్టేజ్కి వస్తున్నాయి. ఇంకా 1 month పడుతుంది. అప్పుడే కాదు, చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. ఆ పైన చూడండి ఎన్ని పిందెలు వస్తున్నాయో. ఆ పైన చూడండి ఎన్ని పిందెలు వస్తున్నాయో. మా అను అయితే మాత్రం చాలా చాలా హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే అసలు ఇలా ఎంత సంతోషపడుతుందో వాటిని టచ్ చేసి. ఇది ఒకటే మొక్క కాదు, ఇంకా వేరే మొక్క కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను. ఓకే, చూస్తున్నారు కదా, ఇది ఇంకో చెట్టు. చూసారా కాయలు ఎంత హెల్దీగా ఉన్నాయో. ఈ పక్కన చూడండి ఒక చిన్న చెట్టు, చాలా చిన్నది, సన్నగా ఉంది. దీన్ని చూసారా, పింద ఇలా ఉంది. ఇక్కడ ఇది చూడండి, ఈ చెట్టు చూడండి, ఇది కూడా పిందెలు వచ్చేస్తున్నాయి. ఓకే, ఈ చెట్లన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపించిన చెట్లన్నీ నేను ఇంట్లో నారు పోసుకొని పెంచిన చెట్లు అన్నమాట. సో ఈరోజు నేను మీకు బొప్పాయి మొక్కలు నారు ఎలా పోసుకోవాలి, వాటిని ఎలా నాటుకోవాలి అది చూపించాలనుకుంటున్నాను. ఇది చూడండి, ఇంత చిన్న చెట్టు, ఇంత హెవీ. ఒక్కొక్క కాయ కనీసం ఇలా పట్టుకుంటే మనకు తెలుస్తుంది వెయిట్ 2 kg పైన ఉంది. ఈ ఉన్న కాయలన్నీ కనీసం ఒక 10 కిలోల వెయిట్ పైన ఉన్నాయి, 15 కిలోల వెయిట్ దాకా ఉంటుంది. ఈ చిన్న స్టెమ్ మోస్తుంది అంటే దీనికి ఇది స్ట్రాంగ్గా ఉండాలి. ఇది సన్నగా ఉందా లావుగా ఉందా కాదు, ఇది దీనికి బలం ఉండాలి, గట్టితనం ఉండాలి. మనం మామూలుగా ఇది గట్టితనం ఉండాలన్నమాట. ఈ గట్టితనం ఉండాలి, ఈ వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవ్వాలి. అప్పుడు ఇది దాని సంతానాన్ని మోయగలుగుతుంది, అంతే కదా. ఇది గట్టిగా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటే దానికి వచ్చే కాయలు హెల్దీగా ఉంటాయి. అలాగే దానికి ఇది మోయగలిగిన కెపాసిటీ ఉంటుందన్నమాట. ఓకే, నేను ఇప్పుడు మీకు కొన్ని మొక్కలు చూపిస్తాను, చిన్న మొక్కలు. ఇక్కడ మీకు కొన్ని మొక్కలు కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్గా ఇవి రోజెస్లో అనమాట. రోజెస్ ఉన్న కుండీలు. ఈ కుండీలలో ఈ బొప్పాయి మొక్కలు మొలిచినాయి. ఎందుకంటే నేను వెజిటబుల్ కంపోస్టులో బొప్పాయి పండు కట్ చేసినప్పుడు ఆ గింజలు అందులో వేశాను. ఆ కంపోస్ట్ తయారైనాక ఆ కంపోస్ట్ తెచ్చి వేసినప్పుడు ఇందులో మొక్కలు మొలిచినాయి. సో ఇట్లా చాలా ఉన్నాయి, నేను మీకు చూపిస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా అనమాట. ఈ రకంగా ఇవన్నీ మనకి అందులో కంపోస్ట్లో మొలిచినాయి కదా, చాలా హెల్తీగా ఉంటాయి. ప్రతి చెట్టు కంపల్సరీ కాయలు కాస్తుంది. ఓకే, నేను వేరే దగ్గర కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నారు పోసుకోవటం నాటుకోవటం కూడా చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఈ మొక్కలు కూడా వెజిటబుల్ కంపోస్ట్ నేను ఇందులో వేస్తే, ఈ కుండీలో వేస్తే మొలిచినాయి అన్నమాట. వెజిటబుల్ కంపోస్ట్లో నుంచి వచ్చినాయి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. ఏ ప్లాంట్ అయినా సరే హెల్తీగా ఉందని చెప్పడానికి సిమ్టమ్ మంచి గ్రీన్ కలర్లో, ఆకుపచ్చ కలర్లో ఉండాలి, పైకి తిరిగి ఉండాలి, ఆకులు పైకి తిరిగి ఉండాలి. ఈ మొక్క చూడండి, చాలా చిన్న మొక్క, హార్డ్లీ ఒక జాన ఉంది అంతే. కానీ దీని మొదలు చూడండి ఎంత లావు ఉందో. మొదలు చూసారా, చాలా లావుగా ఉంది. ఇది కూడా వెజిటబుల్ కంపోస్ట్లోంచి మొలిచింది. అయితే నేను ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే, మనం మొక్క సెలెక్ట్ చేసుకునేటప్పుడు హెల్తీ ప్లాంట్స్ని తీసుకోవాలి. మన దగ్గర బోల్డ్ అంత నారు ఉండొచ్చు. రీప్లాంట్ చేసేటప్పుడు మనం బాగా హెల్తీగా ఉన్న ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందుకని నేను ఇట్లా గ్రౌండ్ అంతా తిరుగుతున్నాను అనమాట. సో ఇది చూస్తే చాలా హెల్తీగా ఉంది కాబట్టి నేను దీన్ని పిక్ చేస్తున్నాను. ఈరోజు వాన వస్తుంది కదా, కొంచెం నేలంతా తడిగానే ఉంది, చాలా ఈజీగా మొక్క వచ్చేసింది. అదిగోని చూసారా, తల్లివేరు మొక్క చూడండి ఎంత బలంగా ఉందో. ఇలాంటి బలమైన వాటిని తీసుకోవాలి. ఈ పిల్లవేర్లు తయారవుతున్నాయి చూసారా, అవి బాగా స్ప్రెడ్ అవుతాయి. దాని గురించి నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఇది నాటుకుంటూ దీని గురించి వివరిస్తాను. అట్లాగే ఈ మొక్క చూడండి, ఈ మొక్క స్టెమ్ కూడా చాలా బలంగా ఉంది. ఇక్కడ చూపిస్తున్న మొక్క, దీన్ని కూడా తీసుకుంటున్నాను. ఇట్లా తిరిగి మనం బాగా బలంగా ఉన్న మొక్కలు తీసుకోవాలి. ఎందుకు ఏమిటనేది ఫస్ట్ నేను ప్లాంటేషన్ చేస్తాను. ప్లాంటేషన్ చేస్తూ మీకు ఒక్కొక్క దాని గురించి వివరిస్తాను. తర్వాత పెద్ద మొక్కల్ని మనం ఎట్లా సర్వైవ్ చేసుకోవాలి,
కాపు బాగా ఎందుకు వస్తుంది, డిసీజెస్ ఎలా తట్టుకోవాలనేది కూడా మీకు చెప్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, నచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. ఓకే, చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ తవ్వి కంపోస్ట్ అది వేసి రెడీ పెట్టుకున్నాను. అలాగే ఈ పక్కన నారు పోసుకోవడానికి చిన్న బెడ్ తయారు చేసుకున్నాను. అలాగే గింజలు పెట్టి కూడా ఎలా పెంచుకోవచ్చో చూపిద్దామని ఇంకో చిన్నది క్రియేట్ చేసి పెట్టాను. మీకు ఒక్కొక్క దాని గురించి చెప్తాను. తర్వాత నేనేంటంటే నేను ఇంట్లోనే నారు పోసుకుంటా కాబట్టి ఇలా మొక్క తీసిన వెంటనే పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను. అప్పుడు మొక్క తొందరగా నాటుకుంటుంది. ఈ మొక్క ఉంది కదా, ఇది ఇంకో దగ్గర పెడతాను. ఇక్కడ మీకు కొంచెం పెద్ద మొక్క పెట్టి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు రెండోసారి పీకాం కదా ఈ మొక్క. దీని గురించి కొన్ని టెక్నిక్స్ చెప్తాను, అందుకని ఈ మొక్కని మీకు చూపిస్తున్నాను. చూడండి, దీని వేరు ఎంత బలంగా ఉంది. తర్వాత పిల్లవేర్లు కూడా ఉన్నాయి, చూసారా పిల్లవేర్లు. ఇప్పుడు మీకు మామిడి జామ అనుకోండి, తల్లివేరు భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, సైడ్ నుంచి పిల్లవేర్లు వస్తాయి. కానీ ఇది కొంత దూరమే తల్లివేరు ఉంటుంది, ఆ తర్వాత మొత్తం పిల్లవేర్లే ఉంటాయి. ఈ పిల్లవేర్లు కూడా భూమి లోపలికి పెరగవు, హారిజాంటల్గా పెరుగుతాయి. మీకు ఎక్కువగా చూస్తే బొప్పాయి మొక్కలన్నీ హారిజాంటల్గా చాలా దూరం స్ప్రెడ్ అవుతాయి. ఎందుకంటే దీనికి ఫర్టిలిటీ చాలా అవసరం. చెప్పాను కదా, పూత పిండ దశలో ఇది చాలా బలం కోరుకుంటుంది. మనం ఎంత బలం ఇవ్వగలిగితే మనకు కాపు అంత బాగా వస్తుంది, చెట్టు అంత బలంగా పెరుగుతుంది, డిసీజెస్ లేకుండా. ముందైతే వీటిని నాటుకుందాం. నాటుకున్న తర్వాత బొప్పాయి మొక్కలు నాటడం కాదు, బొప్పాయి మొక్కల పెంపకంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను మీకు చెప్తాను. ఓకే, చాలా సింపుల్గా ఇలా పెట్టేయచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో ఇలా నాటినాక ఇట్లా మట్టి చుట్టూ నేను ఎత్తుగా పెట్టాను. మట్టి చుట్టూ, మొక్క చుట్టూ, మొదల చుట్టూ కొంచెం ఎత్తుగా ఉండాలి, చుట్టూ పాదులాగా ఉండాలి. ఓకే, తర్వాత కొంచెం నీళ్ళు పోస్తే చాలు. ఆల్రెడీ ఈరోజు హైదరాబాద్లో చిరుజల్లులు పడుతున్నాయి, కొంచెం నీళ్ళు పోస్తే చాలు. వేసవికాలం అయితే నీళ్ళు ఎక్కువ పోయాల్సి వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బొప్పాయి చెట్టుకి నీళ్లు చాలా అవసరం, నీళ్లు చాలా ఎక్కువ అవసరం. రెగ్యులర్గా తడి ఇవ్వాలి. రెగ్యులర్గా కాకపోయినా కనీసం వారానికి 2 సార్లు మొక్క తాగినన్ని నీళ్ళు అయితే ఇవ్వాలి. దీనికి ఫర్టిలిటీ చాలా చాలా అవసరం. మీరు ఏ రకమైనదైనా ఇవ్వచ్చు, సాలిడ్ ఇస్తారా, లిక్విడ్ ఇస్తారా, ఏమి ఇస్తారా అనేది మీకు ఉన్న అవకాశాన్ని బట్టి ఇవ్వచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మొక్కను నేను ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు తక్కువ ఎత్తులో కాపు రావాలనుకోండి. తక్కువ ఎత్తులో కాపు రావాలంటే మొక్క మొదలు బలంగా ఉండాలి. తక్కువ ఏజ్, తక్కువ ఎత్తు. అప్పుడు కాపు రావాలంటే మొక్క మొదలు బలంగా ఉండాలి. మొక్క మొదలు బలంగా లేకపోతే పూలు వస్తాయి కానీ కాయలు రావు. ఎందుకంటే ఆ చెట్టు తను మొయ్యగలదు అనుకున్నప్పుడు మాత్రమే పిందె కాయగా మారుతుంది, లేకపోతే రాలిపోతుంది. అలా ఉండాలి. మొక్క బలంగా ఉండాలంటే మనం బాగా మంచి పౌష్టిక ఆహారం ఇవ్వాలి. చెప్పాను కదా, అది మీరు ఎలా అయినా ఇవ్వండి. తర్వాత దీని గ్రోత్ పొట్టిగా ఉండి మొదలు లావు కావాలంటే ఒక చిన్న టెక్నిక్ ఫాలో చేయాలి. అదేంటంటే ఇప్పుడు ఇలా నిండుగా కనిపిస్తుంది కదా, ఈ కింద లీవ్స్ని మనం తీసేయాలి. మనందరికీ తెలుసు ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఇది ఆహారం తయారు చేసుకుంటుంది, కరెక్టే. కానీ ఈ లీవ్స్ని తుంపి తీసేయాలి. 10 రోజులకి 15 రోజులకి వస్తున్న లీవ్స్ని ఇలా తుంపి తీసేయాలి. 3-4 ఆకులు మాత్రమే ఉంచాలి. ఓకే, ఆ 3-4 ఆకులతో అది ఆహారం తయారు చేసుకుంటూ ఉంటుంది. చూసారు కదా, నేను ఇప్పుడు ఇవన్నీ తీసేసాను. ఇది తయారు చేసుకున్న ఆహారం ఈ మొదలుని స్ట్రెంథెన్ చేసుకోవడానికి వాడుకుంటుంది. లీవ్స్ దగ్గరగా వస్తాయి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రోత్ని మనం కొంత కంట్రోల్ చేస్తున్నాం, ఎత్తు పెరగకుండా గ్రోత్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. అలా చేసినప్పుడు తయారైన ఆహారం మొక్క బలంగా, కాండం బలంగా తయారవటానికి వాడుకుంటుంది. సో ఈ హైట్ అనేది అండర్ కంట్రోల్ ఉంటుంది, లేకపోతే ఇది చాలా పొడుగైపోతుంది, మనకి కాయలు కోసుకోవడం కూడా కష్టం అన్నమాట. సో దీని హైట్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఇలా లీవ్స్ కట్ చేయాలి. కట్ చేసి
మంచి బలమైన ఆహారం ఇవ్వాలి. ఇది భూమిలోంచి వేర్ల ద్వారా గ్రహించిన ఆహారంని ఆకుల ద్వారా తిరిగి మనకందరికి తెలిసిందే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఎదుగుదలకు ఉపయోగించుకుంటుంది. సో ఇలా చేయాలి. అర్థమైంది కదా నేను ఈ మొక్క ఎందుకు ఆకులు కట్ చేసి చూపించాను. దీని హైట్ కంట్రోల్ చేయడానికి, అలాగే ఈ కాడ బలంగా తయారవటానికి. మిగతా విషయాలు నేను పెద్ద మొక్కలు చూపిస్తూ చెప్తాను. ఇప్పుడు గింజ ఎలా నాటుకోవాలి, నారు ఎలా పోసుకోవాలో కూడా చూపిస్తాను. ఓకే, ఈ బొప్పాయి మొక్కల్ని మీరు కుండీలో కూడా పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద టబ్బుల్లో, చిన్న కుండీల్లో అయితే అంత బలంగా రావు, కాపు తక్కువ వస్తుంది. పెద్ద టబ్స్లో, డ్రమ్ముల్లో వాటిలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ వేరు చాలా చాలా దూరం వెళ్తూ ఉంటుంది. నేను మీకు ఆ పెద్ద వేర్లు కూడా చూపిస్తాను. తర్వాత ఈ కటోరీలో ఉన్నాయి చూసారా, ఇవి బొప్పాయి గింజలు. ఈ బొప్పాయి గింజల్ని ఇప్పుడు నేను మీకు మొక్క పెట్టడం చూపించాను కదా, మొక్కే కాకుండా మనం గింజలు కూడా నాటుకోవచ్చు మనకున్న వెసులుబాటుని బట్టి. కానీ రీప్లాంట్ చేస్తే మొక్క తొందరగా కాపుకొస్తుంది. గింజ పెట్టి సేమ్ ప్లేస్లో ఉంచిన దానికంటే కూడా రీప్లాంట్ చేసినప్పుడు మొక్కలు కాపు తొందరగా వస్తుంది. అందుకని చెప్పి రీప్లాంట్ చేసుకోవటం బెస్ట్. సో ఈ గింజల్ని నేనేం చేస్తున్నానంటే ఒక పాదులో 2 గింజలు మాత్రమే పెడుతున్నా. 2 గింజలు. ఈ 2 మొలిచినాక వాటిలో బలమైన మొక్కను అక్కడ ఉంచేసి బలహీనంగా ఉన్న మొక్కను అక్కడి నుంచి మనం తీసేసుకోవచ్చు అనమాట. సో ఈ పాదులో నేను 2 గింజలు పెడుతున్నాను. కొంచెం దూరంగా పెడుతున్నా, ఎందుకంటే బలమైన మొక్క బలహీనమైన మొక్క చూసుకొని మనం సపరేట్ చేసుకోవచ్చు. 2 బలంగా ఉన్నాయనుకోండి, తీసి మళ్ళీ రీప్లాంట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేస్తే మొక్కలు వచ్చేస్తాయి. ఓకే, తర్వాత నారు పోసుకోవటం కూడా బెడ్ ప్రిపేర్ చేసుకోవాలి. వర్మీ కంపోస్టు అది వేసి సాయిల్ చూసారు కదా ఎలా ఉందో. సో యాజ్ యూజువల్ మనకి ఇది మట్టిలో కాబట్టి నేను మట్టి కలపక్కర్లేదు. కొంచెం వేపపిండి, ఈ వర్మీ కంపోస్ట్ కలిపి బెడ్ ప్రిపేర్ చేశాను. ఈ బెడ్లో ఈ గింజల్ని చల్లుతున్నాను. కొన్ని చల్లుతున్నాను, కొన్ని చాలు. ఎందుకంటే మనకి ఎవరైతే తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి వాటికి మనకైతే 10-15 మొక్కలు సరిపోతాయి. నాకైతే ఇంకా ఎక్కువ మొక్కలు మొలిస్తే ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళకి ఇవ్వటానికి అన్నమాట. ఇలా చల్లుకోవాలి ఒక లేయర్, అంతే. యాజ్ యూజువల్ మనం అన్ని మొక్కలు పెంచుకున్నట్లే, అన్ని మొక్కలు నారు పోసుకుంటున్నట్లే ఇట్లా నీళ్లు చల్లుకోవాలి. నీళ్లు చల్లుకుంటే 3వ రోజుకే మొక్కలు వచ్చేస్తాయి. ఎక్కువ రోజులు పట్టదు. ఈ బొప్పాయి మొక్కలు చాలా తొందరగా వస్తాయి. ఇప్పుడు నేను పెద్ద మొక్కలు చూపిస్తూ వాటి కేర్ తీసుకోవటం ఎలాగో చూపిస్తాను. ఓకే, ఈ మొక్క మొదలు చూడండి మీరు, మీకు హెల్తీగా కనిపిస్తుందా లేదా? ఎక్కడైనా ఘాట్లు కానీ ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంది. మామూలుగా అయితే బొప్పాయి కాండము పీచుతో తయారవుతుంది, మొత్తం లోపల పీచే ఉంటుంది. వాటర్ కంటెంట్ కనుక తక్కువైతే ఎండిపోతుంది, పూర్తిగా ఎండిపోతుంది. ఎక్కువైనా పర్వాలేదు, అది డ్రైన్ అవ్వాలి. మనం ఇచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ అవుతూ ఉండాలి. వాటర్ అయితే ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి, డ్రైన్ అవుతూ ఉండాలి. ఈ మొదలు ఎప్పుడు ఎండిపోకూడదు. ఈ మొదలకి ఎక్కడన్నా డ్యామేజ్ జరిగిందంటే మొత్తం మొక్క కొలాప్స్ అయిపోతుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మొక్కని జాగ్రత్తగా చక్కగా పెంచుకోగలిగితే ఇది 2 సంవత్సరాల వరకు కాపిస్తుంది. ఖచ్చితంగా 2 సంవత్సరాల వరకు కాపిస్తుంది. ఆ పైన కూడా చూడండి, చూసారా? అలా కొత్త ఆకు వచ్చే కొద్దీ పిందెలు వస్తూనే ఉంటాయి. చూడండి, పైన ఆకు వచ్చే కొద్దీ మనం మంచి బలాన్ని ఇచ్చినట్లయితే ప్రతి ఆకుకి ఒక పిందె వస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా పిందె వస్తూనే ఉంటుంది. చూస్తున్నారు కదా, కొత్త ఆకు వచ్చే కొద్దీ మంచి పూలు పిందెలు వస్తూ ఉంటాయి అన్నమాట. మొక్కలు బలంగా ఉంటాయి. ఓకే, ఇక్కడ వేర్లు చూస్తున్నారు కదా, వేరు ఎంత లావున తయారైందో. ఈ వేరు ఇలా వెళ్ళి చాలా దూరం కూడా వెళ్ళింది. చూడండి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి ఇంకా చాలా దూరం వెళ్ళింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవి ఆహారం కోసం, అంటే ఫర్టిలిటీ కోసం, వాటర్ కోసం ఈ వేళ్ళని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి మనం మంచి ఫర్టిలిటీ ఇవ్వాలి, మంచి ఫర్టిలైజర్స్ లిక్విడ్ కానీ సాలిడ్ కానీ ఇవ్వాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
ఇలా మొక్క బాగా తయారైన తర్వాత మొదలు దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కదిలించద్దు. మొదలు దగ్గర వేళ్ళనే కదిలించద్దు. ఆల్రెడీ సెట్ అయిపోయినాయి చూడండి, అటు పెద్ద వేలు కనిపిస్తున్నాయి మీకు. సో ఈ మొదలు దగ్గర ఏమి కదిలించద్దు. మొదలు దగ్గర కదిలించడం లేకపోతే చుట్టుపక్కల కదిలించడం వల్ల వేళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. 1 మీటర్ గ్యాప్ వదిలి మనం కొంచెం కుళ్ళగిచ్చి ఎరువు వేసుకోవచ్చు. వేర్లు చూడండి ఎలా వెళ్తాయో. ఓకే, సో అందుకని బెటర్ నా సజెషన్ ఏంటంటే, మన గార్డెన్లో మనమేమి కమర్షియల్గా చేసేవాళ్ళం కాదు కదా, మన గార్డెన్లో దీనికి మంచి ఫర్టిలిటీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే చుట్టూ మనం చిన్న మొక్కలు చాలా పెట్టుకుంటున్నాము, వాటికి వర్మీ కంపోస్టు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాం కదా, ఆ బలాన్ని ఇవి లాక్కుంటున్నాయి. అందుకని మనం బ్యాలెన్స్ చేయాలి, ఆ మొక్కల్ని ఈ మొక్కల్ని బ్యాలెన్స్ చేయాలి. తర్వాత ఈ మొదళ్ళకి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటే చాలా బెస్ట్. సాలిడ్ కంటే కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వలన ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. తర్వాత వీటికి వచ్చే డిసీజెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా వీటికి మిలీబగ్ సమస్య ఒకటి ఉంది, అలాగే ఆకుముడత సమస్య, ఇంకోటి కాండం కుళ్ళే సమస్య. చూడండి కాండం ఎంత గట్టిగా ఉంది. ఓకే, కాండం కుళ్ళే సమస్య కూడా ఎక్కువ ఉంటుంది. అవన్నీ రాకుండా మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనకి మొక్కలు ఇంత మంచి కాపిస్తాయి అన్నమాట. మిలీబగ్ వచ్చిందనుకోండి, దానికి బెస్ట్ ట్రీట్మెంట్ బియ్యం పిండి, గంజి ద్రావణం. బియ్యం పిండితో గంజి తయారు చేసి అది స్ప్రే చేస్తే మిలీబగ్ కంట్రోల్ అవుతుంది. హౌ టు కంట్రోల్ అనేది నేను లింకులో ఇస్తాను. తర్వాత వేరుకుళ్ళు రాకుండా ఈ ట్రైకోడర్మా విరిడి నీళ్ళల్లో కలిపి ఎప్పుడో 3 నెలలకి 4 నెలలకి ఒకసారి మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్లో కలిపేసి ఇచ్చేసేయచ్చు. ఇంకోటి తెల్లదోమ ఉంటుంది. తెల్లదోమకైతే ట్రాప్స్ పెట్టుకుంటాం కాబట్టి వేరే మొక్కలకి పెట్టిన ట్రాప్స్ వీటికి కూడా బాగానే పనిచేస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ ఆకులు ఉన్నాయి కదా, ఆకులు ఎప్పుడు పైకి తిరిగి ఉండాలి. ఇలా చూడండి, ఈ ఆకు ఎప్పుడు కూడా ఇలా పైకి తిరిగి ఉండాలి. పైకి తిరిగి ఉండటం వల్ల, అంటే ఇవి పెద్ద ఆకులు కదా, ఈ ఆకు ఇలా పైకి తిరిగి ఉండటం వలన సూర్యరశ్మిని బాగా గ్రహించి ఆహారాన్ని బాగా తయారు చేసుకుంటాయి. చూడండి అన్ని ఆకులు. ఇప్పుడు మీకు నేను మొత్తం 5 మొక్కలు చూపిస్తున్నాను. ఈ 5 మొక్కల్లో ఒక్కదానికి 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఈ 5 మొక్కలకి కూడా ఎక్కడ మీకు ఏమీ డిసీజ్ కనిపించదు. ఎందుకంటే నేను రెగ్యులర్గా గార్డెన్లో తిరుగుతూ నేను చెక్ చేసుకుంటూ ఉంటాను. అందుకని చెప్పి చూడండి ఆకులు ఇలా పైకి తిరిగి ఉన్నాయి. ఇలా పైకి తిరిగి ఉండటం వల్ల ఏంటంటే, ఇంతకుముందే చెప్పాను కదా, ఆహారాన్ని బాగా తయారు చేసుకోగలుగుతాయి, మొక్క బాగా పెరుగుతుంది. సో ఈ మొక్కలు ఏమి డిసీజెస్ లేకుండా ఇంత బాగా పెరగటానికి ముఖ్య కారణం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్, వర్మి కంపోస్ట్తో పాటు నేను ఎడిబుల్ ఆయిల్ యూజ్ చేస్తాను. ఎస్పెషల్లీ ఫ్రూటింగ్ ఫ్రూటింగ్ టైంలో కోకోనట్ ఆయిల్, అదే కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఈ 2 కూడా నేను ఎగ్గులో కలిపి స్ప్రే చేస్తాను. దానివల్లే ఈ కాయలు చూడండి ఇంత షైనీగా, ఎక్కడ వంకర్లు టింకర్లు లేకుండా నీట్గా కనిపిస్తున్నాయి. సో ఎడిబుల్ ఆయిల్ స్ప్రే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బొప్పాయి మొక్కలు. మొదట్లో కూడా ఇవ్వచ్చు, అలాగే కాయల మీద, ఆకుల మీద, పూల మీద కూడా స్ప్రే చేయాలి. దానివల్ల కాపు ఎక్కువ వస్తుంది, కాయలు బలంగా ఉంటాయి, వేరుకుళ్ళు తెగులు రాదు, కాండం కుళ్ళు తెగులు కూడా రాదు. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే మనం మంచి బొప్పాయి కాయలను, అంటే మంచి పళ్ళను పొందగలుగుతాం. దీనివల్ల ఉన్న ఉపయోగాలు బోలెడన్ని. నేను దీన్ని హార్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఉపయోగాలు అవన్నీ చెప్తాను, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది. ఇప్పుడు మీకు తెలిసింది కదా, మిలీబగ్, లీఫ్ కర్ల్, ఈ 2టికి ఎడిబుల్ ఆయిల్స్ యూజ్ చేసుకోవచ్చు. మొదట్లో కూడా ఎడిబుల్ ఆయిల్ ఇచ్చుకోవచ్చు. లిక్విడ్ పోషకాలు చాలా మంచిది. మనమైతే మామూలుగానే నీళ్లు పోస్తాం కాబట్టి. సో అది. తర్వాత ఇంకోటి, మీకు వెనకాల ఒక ఎల్లో కలర్ ఆకు కనిపిస్తుంది కదా, అలా ఆకు ఎల్లోగా టర్న్ అయినప్పుడు వెంటనే తీసేయాలి.
అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇలా కాయలు వచ్చినప్పుడు ఆ కాయల పైన ఉన్న ఆకుల్ని కూడా మనం కట్ చేసి తీసేయాలి. ఇలా ఇక్కడ ఒకటి కట్ చేసి తీసాను, ఇక్కడ ఒకటి కట్ చేసి తీసాను, ఇలా కూడా తీయాలి. ఎందుకంటే ఆకు రాచుకొని పాలు కారి కాయ పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఫంగస్ అవి లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పి పిందె కొంచెం పెరగంగానే ఈ ఆకుల్ని మనం కట్ చేసేయాలి. ఆకులు ఎల్లోగా టర్న్ అయినవి కూడా తీసేసేయాలి. చాలా ఈజీగా వచ్చేస్తుంది, నేను చూపిస్తాను. ఇలా ఆకు ఎల్లోగా టర్న్ అయింది అంటే దీని లైఫ్ అయిపోయింది. జస్ట్ ఇలా అంటే చాలు, అది ఊడిపోతుంది, వచ్చేస్తుంది. ఇలా కట్ చేసేసేయచ్చు, కట్ చేసి తీసేయచ్చు. ఇవే ఈ బొప్పాయి మొక్కల పెంపకంలో మనం తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు మనం తీసుకోగలిగితే కనుక మనకి ఆల్మోస్ట్ ఇవి కాపు మొదలైన 2 నెలల కల్లా పండుగ తయారవుతాయి. మనం మంచి కేర్ తీసుకుంటే మొక్క పెట్టిన 6 నెలల నుంచి మనకి పూత పిందె స్టార్ట్ అవుతుంది. వన్స్ పూత పిందె స్టార్ట్ అయితే, పిందె కనుక తయారైతే, తయారైన పిందె 2 నెలల కల్లా పండుగ మారుతుంది. పండుగ మారుతుందంటానికి గుర్తు ఇక్కడ చూడండి, కొంచెం లైట్ కలర్ అయిపోయింది. డార్క్ గ్రీన్ నుంచి లైట్ గ్రీన్కి వెళ్ళిపోయింది. స్లోగా ఎల్లో చారలు వస్తాయి. అదే మనకి గుర్తు పండుగ తయారైందంటానికి. తర్వాత చెప్పాను కదా, మనం మంచి కేర్ తీసుకుంటే 6 నుంచి 8 నెలలకే కాపు స్టార్ట్ అవుతుంది. తర్వాత పూర్వం మా చిన్నప్పుడైతే మగ మొక్కలు ఆడ మొక్కలు సపరేట్ ఉండేవి. ఇప్పుడైతే నేను ఎక్కువగా బైసెక్సువల్ మొక్కలనే చూస్తున్నాను. ఒకటే మొక్కలో ఆడపూలు మగపూలు కూడా ఉంటున్నాయి. సో అందుకని మనకి ప్రొపగేషన్కి ఏం ప్రాబ్లం అవటల్లా. అదివరకైతే మగ మొక్కలు ఏంటంటే కాయలు వచ్చేవి కాదు మా చిన్నతనంలో. ఇప్పుడన్నీ కొంచెం ఆర్గానిక్ హైబ్రిడ్ మిక్స్ అయిపోతున్నాయి మనం ఇంట్లో ఎంత పెంచుకుంటున్నాం. సో ఇది 2 పూలు ఒకటే చెట్టుకు వస్తున్నాయి అన్నమాట. ఒకవేళ పూత కనుక పిందెగా మారకుండా, పిందె పూత రాకుండా ఉన్నట్లయితే దీనికి చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. మనకు ఒక చిన్న మేకు కొట్టచ్చు, లేకపోతే చిన్న చాకు తీసుకొని ఒక ఘాటు పెట్టచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే మా చిన్నతనంలో ఈ జామ మొక్కలు అవి కాపు కాయినప్పుడు ఏం చేసేవాళ్ళంటే మగపిల్లల చేత కొడవలతో మొదటి దగ్గర కొట్టించేవాళ్ళు. అలా కొట్టిస్తే కాపు వస్తుంది అనేవాళ్ళు. అదొక టెక్నిక్. నిజంగానే నా కళ్ళతో నేను చూశాను అలా జరగటం. ఓకే, ఇవి మనం బొప్పాయి మొక్కలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇదైతే మీకు చాలా ఉపయోగిస్తుంది. ఈ పళ్ళు హార్వెస్ట్ చేసేటప్పుడు మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తాను. ఓకే, ప్లీజ్ లైక్ ఇట్, subscribe. Thank you for watching.